హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆన్లైన్ బెట్టింగ్ లో ఎప్పుడు యూజ్ చేసినటువంటి లాస్ కట్ అండ్ బుక్ సెట్ అనే బేసిక్ కాన్సెప్ట్స్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా లాస్ కట్ అంటే ఏమిటి, బుక్ సెట్ అంటే ఏమిటి తెలుసుకునే ముందుగా మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. సో మనకి ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ తర్వాత పిఎస్ఎల్, బిగ్ బ్యాష్ లీగ్, ఉమెన్స్ ఐపీఎల్ చాలా లీగ్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది గైస్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్ లో కనుక వచ్చినట్లయితే ముందుగా లాస్ కట్ అంటే ఏమిటి, బుక్ సెట్ అంటే ఏమిటి అనేది చూద్దాం. లాస్ కట్ అంటే మనం ఆన్లైన్ బెట్టింగ్ వేస్తున్నప్పుడు మనకి ఎలాంటి లాస్ రాకుండా బెట్టింగ్ వేసుకోవడమే లాస్ కట్ అన్నమాట. ఈ లాస్ కట్ లో మనకి ఎలాంటి లాస్ ఉండదు అండ్ అలానే ఎలాంటి ప్రాఫిట్ కూడా ఉండదు. మన మనీ అనేవి సేఫ్ గా అయితే ఉంటాయి. బుక్ సెట్ అంటే ఏమిటంటే మనం ఆన్లైన్ లో బెట్టింగ్ వేసినప్పుడు మనకి రెండు టీంల సైడ్ నుంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. దాన్నే మనం బుక్ సెట్ అని అంటాము. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే లాస్ కట్ ఎప్పుడు అప్లై చేయాలి, బుక్ సెట్ అనేది ఎప్పుడు అప్లై చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో ఈ రెండు కాన్సెప్ట్స్ ని ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే దానికోసం అయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్పబోతున్నాను. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అయితే మ్యాచ్ జరుగుతుంది అని అనుకుందాం. ఇక్కడ బ్యాక్ లో కొన్ని పాయింట్స్ ఉన్నవి అండ్ అలానే లేలో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నవి. ఇక్కడ పాయింట్స్ అనేవి ఏ టీం కి అయితే తక్కువ ఉంటాయో అది మనకి ఫేవరెట్ టీం అనమాట. ఇక్కడ ఏ టీం కి అయితే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో అది నాన్ ఫేవరెట్ టీం అనమాట. ఇక్కడైతే మనకి ఇండియా టీం అనేది ఫేవరెట్ టీం గా కనపడుతుంది. ఇప్పుడైతే మనం లాస్ కట్ అయితే చేయబోతున్నాము. బాగా గుర్తుపెట్టుకోండి, మనమైతే లాస్ కట్ అయితే చేయబోతున్నాము. ఇక్కడ మొదట ఆస్ట్రేలియా అయితే బ్యాటింగ్ చేస్తుంది అని అనుకుందాం. ఇక్కడ ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి మనం ఇండియా పైన మొదట బ్యాక్ మీద బెట్టింగ్ వేయలేము అండ్ అలానే ఆస్ట్రేలియా పైన లేలో కూడా బెట్టింగ్ వేయలేము. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆస్ట్రేలియా టీం ఫేవరెట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడు ఆస్ట్రేలియా టీం ఫేవరెట్ లోకి ఎప్పుడు వస్తుంది, పాయింట్స్ అనేవి తగ్గినప్పుడు. ఇక్కడ మనకి ఆస్ట్రేలియా టీం ఫేవరెట్ లోకి వచ్చింది అని అనుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ లేలో ఆస్ట్రేలియా టీం దగ్గర 1.80 కనపడుతుంది కదా, దాని మీద అయితే నేను 10,000 అయితే బెట్ అయితే కడుతున్నాను లేలో అనమాట. ఇప్పుడైతే నేను ఆస్ట్రేలియా టీం మీద బెట్ వేసాను కదా, ఇండియా టీం ఎప్పుడైతే గెలుస్తుందో ఇండియా టీం కనుక గెలిస్తే మనకి 12,250 రూపాయలు అనేది వస్తుంది. అదే ఆస్ట్రేలియా టీం ఓడిపోతే -10,000 అయితే మనం లాస్ అవుతాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఇండియా గెలిస్తేనే మనకి మనీ అనేవి వస్తాయి. అదే ఆస్ట్రేలియా కనుక గెలిస్తే మనం మనీ అనేది 10,000 కోల్పోతాం. ఇప్పుడు మనకి ఎలాంటి లాస్ రాకుండా ఉండాలంటే ఇప్పుడైతే మనం లాస్ కట్ చేయాలి. అది ఎలా చేయాలంటే ఇప్పుడు మనకి ఇండియా టీం నాన్ ఫేవరెట్ లో ఉంది కదా, ఫేవరెట్ లోకి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడు కొంతసేపటి తర్వాత మన ఇండియా టీం ఫేవరెట్ లోకి వచ్చింది అని అనుకుందాం. ఇందాక ఆస్ట్రేలియా టీం పైన మనం ఎలాగైతే లేలో బెట్టి కట్టామో ఇక్కడ కూడా ఇండియా టీం పైన 10,000 అలానే లేలో బెట్టి కడతాం అనమాట. అలాగా మనం ఇండియా టీం పైన లేలో బెట్టి వేసాక ఇందాక ఇక్కడ ఆస్ట్రేలియా టీం పైన -10,000 రూపీస్ ఉన్నది కదా, ఇప్పుడైతే +0లోకి వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే అక్కడ ప్లస్ లెక్క వచ్చేసింది. ఇప్పుడైతే మనకి ఎలాంటి లాస్ లేదు, ఎలాంటి ప్రాఫిట్ అనేది లేదు. మన 10,000 అనేవి మనకి సేఫ్ గా అయితే ఉన్నాయి. ఇలా మనము మన మనీ అనేవి లాస్ అవ్వకుండా లాస్ కట్ అనేది చేసుకోవచ్చు. మీకు లాస్ కట్ కనుక అర్థమై ఉంటే బుక్ సెట్ అనేది చాలా సింపుల్ గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం బుక్ సెట్ గురించి అయితే చూద్దాము. బుక్ సెట్ అంటే మనం రెండు టీముల మీద మనీ అనేవి సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఏమిటంటే ముందుగా మనం లాస్ కట్ చేసిన తర్వాతే బుక్ సెట్ అనేది చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని బట్టి చూసుకుంటే ఎలాంటి ప్రాఫిట్ లేదు, ఎలాంటి లాస్ అనేది లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనం ఇండియా టీం మీద లేలో బెట్టి కట్టాం కదా, అదే లే పైన మనము 8,000 రూపీస్ కనుక బెట్టి కడితే మనకి రెండు టీముల మీద ఇలా చూపిస్తుంది. ఇండియా టీం దగ్గర +8,650 ఉంది కదా, అది మనకు ప్రాఫిట్ అనమాట ఇండియా కనుక గెలిస్తే. అదే ఆస్ట్రేలియా టీం కనుక గెలిస్తే 8,000 రూపీస్ అనేవి ప్రాఫిట్ వస్తుంది. ఇలా మనము క్యాలిక్యులేట్ చేసుకొని ఈక్వల్ గా ఎంత వస్తుందని చూసుకొని మనీ అనేది మనం బెట్టి కట్టాలన్నమాట. మరొకసారి చెప్తున్నా వినండి, లాస్ కట్ అంటే మనకి లాస్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు, మన మనీ మనం సేవ్ చేసుకున్నట్లు అవుతుంది. బుక్ సెట్ అంటే మనం రెండు టీముల పైన మనీ అనేవి సంపాదించుకోవచ్చు. బుక్ సెట్ అంటే ఏం లేదనమాట, మనం లాస్ కట్ లో ఏ టీం యొక్క లే మీద బెట్టి కట్టామో అదే టీం యొక్క లే మీద మళ్ళీ కనుక బెట్టి కడితే అదే అనమాట బుక్ సెట్ అనేది. అప్పుడు మనం ఎంత బెట్టి కడితే ఎంత ఈక్వల్ అవుతుంది అనేది చూసుకుని కనుక బెట్టి కట్టగలిగితే బుక్ సెట్ ద్వారా మనం రెండు టీముల పై నుంచి ప్రాఫిట్ అనేది సంపాదించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి లైక్ చేయండి. మీరు ఎప్పుడు లాస్ కట్ చేయాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి వెంటనే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.